ఫ్రాన్స్ చైనాలో భారీ భూకంపం తీవ్ర దుఃఖంలో ప్రజలు ఈ విషయాలను తెలియాలంటారుగా వీడియో మీరు కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్ ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ ని కామెంట్ చేయండి. లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, చైనాలో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం రెక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మటాలజీ వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6:29 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. భూమి లోతులో 10 కిలోమీటర్ల లోపల భూకంపం నమోదైనట్లు ఎన్సిఎస్ అధికారులు తెలిపారు. అయితే ఈ మేరకు భూకంప వివరాలు ఎన్సిఎస్ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ నెల మే 12 తెల్లవారుజామున 2:41 టిబెట్ అదేవిధంగా చైనా ప్రాంతాల్లో 5.6 శ్రాదాల్లో 5.6% తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూమిలో 9 కిలోమీటర్ల లోతులో నమోదైంది. అయితే చైనాలో అత్తమాటు ఈ భూకంపాలు అదేవిధంగా ప్రళయాలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే చైనాలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. చాలా మందికి పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా చాలా మంది మరణాలు కూడా చెందుతారని చెప్పేసి అంతర్జాతీయ వార్తలు అయితే ప్రచురమైంది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఆలో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.